నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ వర్గీకరణను సమర్థించడమే కాదు, వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని కూడా చెప్పింది ధర్మాసనం. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 మెజారిటీతో ఈ సంచలన తీర్పును వెల్లడించింది. నేటికి ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అసలు ఈ వర్గీకరణ డిమాండ్ ఎప్పుడు మొదలైంది? 1994లో షెడ్యూల్డ్ కులాలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్తో తెర మీదకి వచ్చింది. ఏపీలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మొదలైన ఈ ఉద్యమం ఆ తర్వాత కొన్నేళ్లలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించింది. ఈ ఉద్యమానికి ఎంఆర్పిఎస్ నాయకత్వం వహించింది. దశాబ్దాల తర్వాత ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ దేనికోసం? ఈ ఉద్యమం మొదలైన తొలినాళ్లలో 59 కులాలు షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా దాదాపు 1,39,00,000. వీరిలో మాదిగలు 67 లక్షల మందికి పైగా ఉంటే మాలలు దాదాపుగా 56 లక్షల మంది వరకు ఉన్నారు. అంటే మాలలతో పోలిస్తే మాదిగల జనాభా దాదాపు 11 లక్షలు ఎక్కువ. మొత్తం ఎస్సీ జనాభాలో ఈ 2 కులాల జనాభానే 80% వరకు ఉండొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. వీరి తర్వాత పెద్ద సంఖ్య రెల్లి కులానికి. వీళ్ళు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా ఉంటారు. సమాజంలో దారుణమైన అణిచివేతను, అంటరానితనాన్ని, వివక్షను అనుభవించిన ఈ కులాలు నేటికి అట్టడుగు స్థాయిలోనే ఉండడం నిజంగా దురదృష్టకరం. అయినప్పటికీ ఎస్సీల్లోనూ ఎక్కువ తక్కువ అనే లెక్కలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అణిచివేయబడ్డ సమూహంలోనే అసమానతలకు సంబంధించిన అంశం ఇది. ఈ ఉపకులాల వర్గీకరణతో మేలు జరిగేది ఎవరికి? ఎస్సీలకు మొత్తంగా ఇప్పటికే 15% రిజర్వేషన్ కోటా ఉంది. ఈ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ 1970ల కాలం నాటి నుండే మొదలైంది. జనాభా పరంగా మాలల కన్నా మాదిగల సంఖ్య ఎక్కువైనప్పటికీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996 జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది. ఈ విషయంలో మందకృష్ణ చెప్పిన లెక్కల ప్రకారం ఆనాటికి మాదిగలు 18,000 ఉద్యోగాల్లో ఉండగా వాటిలో 80 నుంచి 90% వాళ్ళు 4వ తరగతి ఉద్యోగాలే చేశారని. మరోవైపు మాలలు అన్ని రకాలవి కలిపి 72,000 ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే రిజర్వేషన్ ద్వారా ఎస్సీలకు లభించిన ఉద్యోగాల్లో దాదాపు 80% మాలలకు, వాటి ఉపకులాలకే దక్కగా మాదిగా దాని ఉపకులాలకు దక్కింది సుమారుగా 20% మాత్రమే. రాజకీయ రంగంలోనూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల ఎస్సీ కులాలను ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15% ఎస్సీ రిజర్వేషన్ కోటాను పంచాలని ఇన్నేళ్లు ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. ఇది అనేక మలుపులు తిరుగుతూ చివరికి ఈనాటికి మాదిగల పోరాటం ఫలించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.